హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. దుబాయ్ లైఫ్ బాగుందా, లండన్ లైఫ్ బాగుందా? లండన్కి వచ్చి 2.5 years అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నాము. ఇంకో 2.5 years అయితే మనకి పిఆర్ వస్తుంది అనుకున్న టైంలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. మొత్తం మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అప్స్ అండ్ డౌన్స్ అయిపోయాయి. ఈ వీడియోలో కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎక్కడున్నా కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్, దుబాయ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాము. దుబాయ్లో అయితే ట్యాక్స్ ఫ్రీ కంట్రీ తెలుసు. డే టు డే లైఫ్ గ్రాసరీస్ అండ్ ఫ్యూయల్ వాటి యొక్క ఎక్స్పెన్సెస్ మనము అఫోర్డ్ చేయగలుగుతాము. బట్ అదే లండన్లో వెరీ హై, ఎస్పెషల్లీ లండన్లో అయితే వెరీ హై. స్కూల్స్ దగ్గరలో హౌసెస్ అయితే చాలా రెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ట్యాక్స్ ఫ్రీ కంట్రీ కాదు. ట్యాక్స్ కానీ చిల్డ్రన్స్ ఎక్స్పెన్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. స్కూల్ ఫ్రీ, బట్ అదర్ దెన్ దాట్ పిల్లల్ని మనము ఎంగేజ్ చేయడానికి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఫ్యామిలీస్, చాలామంది ఎక్స్ట్రా ప్రెషర్ ఫీల్ అయ్యారు ఫైనాన్షియల్ వైజ్గా. ఏంటంటే 5 years అంటే ఇట్స్ ఓకే, బట్ 10 years అంటే చాలా ఎక్కువ కదా. నెక్స్ట్ మనం వెదర్ గురించి మాట్లాడుకుందాం. వెదర్ వచ్చేసి దుబాయ్లో చాలా హాట్ అండ్ మనందరికీ తెలిసిందే. బట్ సన్నీ ఉన్నా కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. అదే లండన్లో అయితే 4 seasons ఉంటాయి, స్ప్రింగ్, సమ్మర్ అండ్ వింటర్. మనకు అసలు చాలా చల్లగా ఉంటుంది. అసలు హానెస్ట్లీ చెప్పాలంటే ఎమోషనల్లీ వెరీ హెవీ అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, దుబాయ్లో ఉన్నప్పుడు మేము ఫుల్ టు ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎవ్రీ వీకెండ్స్ సన్నీ డేస్ ఉన్నా కానీ ఈవినింగ్ వాక్స్, సన్నీ డేస్ ఎవ్రీ వీకెండ్ ఒక ట్రిప్ అనేది ఉంటుండే. బట్ మోస్ట్లీ లండన్లో అలాంటి టైం ఏం లేదు, అన్నీ ఇండోరే. ఓన్లీ సమ్మర్ వైబ్స్ అనేవి చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్యామిలీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాము. అండ్ దుబాయ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ఫ్యామిలీ అండి. అండ్ మనకు అక్కడ హౌస్ హోల్డ్ హెల్పర్స్ దొరుకుతారు. స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ కొంచెం లగ్జరియస్గా ఉంటుంది. బట్ అదే లండన్లో కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ మనం ఇండిపెండెంట్గా ఉంటాము, బట్ స్టిల్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మేనేజ్ బై అవర్ సెల్ఫ్ అన్నమాట. ఫ్రీడమ్ ఉంటుంది, బట్ స్ట్రెస్ కూడా ఉంటుందన్నమాట. లండన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుంది అండ్ ఫ్రీ కూడా. బట్ వైట్ పేపర్ వచ్చాక చాలామంది పేరెంట్స్ వర్రీ అవుతున్నారు. లాంగ్ టర్మ్ వీసా రూల్స్, స్కూలింగ్ యాక్సెస్ అండ్ హెల్త్ కేర్ ఎక్సెట్రా. ఇప్పుడు యాక్చువల్గా వైట్ పేపర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం మనం హానెస్ట్గా మాట్లాడుకుందాము. చాలామంది లండన్కి మూవ్ అయ్యేది 5 yearsలో పిఆర్ వస్తుంది అనే ఒక రీజన్తో చాలామంది మూవ్ అవుతారు 5 to 6 yearsలో. బట్ ఈ వైట్ పేపర్ ఏముందంటే మోస్ట్లీ పిఆర్ రావాలంటే 8 to 10 years ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. లైక్ మనం ఇక్కడికి మూవ్ అయినప్పుడు రూల్స్ ఒకలాగున్నాయి అండ్ ఇక్కడికి వచ్చాక రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ కన్నా ఒకవేళ ఇప్పటి నుంచి ఉందంటే చాలా ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతుంది. లైక్ కొత్తగా వచ్చే వాళ్ళకంటే వాళ్ళు రావడానికి ఆలోచించవచ్చు. ఇక్కడికి మూవ్ అయ్యే ముందు మనం లైఫ్లో చాలా ఛాలెంజెస్ అండ్ మనము ఒక సెక్యూరిటీగా పెట్టుకొని లైక్ ఇన్ని ఇయర్స్లో మనకు వచ్చేస్తుంది అండ్ మనం ఎన్నో కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి మనము ఒక అడుగు ముందుకు వేసి మన కెరియర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో సడన్గా ఇలాంటి రూల్స్ వచ్చేసరికల్లా ఏంటంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే కొంచెము ఈ వెదర్కి, ఈ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ మైండ్ సెట్ని మేము కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాము. ఇంకా 2.5 years కదా, 3 years కదా అనుకుంటూ. బట్ స్టిల్ ఈ వైట్ పేపర్ వచ్చాక ఏంటంటే మాకు ఇక్కడ సెక్యూర్ లేదేమో అన్నట్టుగా అనిపించింది. ఎప్పటికప్పుడు అలా రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటే
నచ్చలేదన్నమాట. దుబాయ్లో అలా ఏం లేదు. 2 ఇయర్స్కి ఎవ్రీ 2 ఇయర్స్కి మనం వీసా రెన్యువల్ చేసుకోవాల్సింది అంతే. మేము వచ్చిన కొత్తలో విన్నాము లైక్ 7 ఇయర్స్ అవుతుందంట, 8 ఇయర్స్ అవుతుందంట మనకి పిఆర్ రావడానికి, ఐఎల్ఆర్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి. బట్ ఇప్పుడు సడన్గా వినేసరికి ఏంటంటే మేబీ అవ్వచ్చు కాకపోవచ్చు అని అనిపిస్తుంది. మేబీ అయినా కానీ ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకి పర్టికులర్ డేట్ మంత్ పెట్టి ఇప్పటి నుంచి ఎవరైతే సిఓఎస్ తీసుకుంటారో వాళ్ళకి రూల్స్ అప్లికేబుల్ అవుతాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది. విష్ అలా అప్లికేబుల్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అదంతా పక్కన పెట్టేస్తే నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ స్టైల్, టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే దుబాయ్లో మాకు నచ్చినవి ఏంటి, ఎస్పెషల్లీ మేము మిస్ అయ్యేటి ఏంటంటే వార్మ్ వెదర్, ఎనర్జెటిక్ ఉంటుంది. ఐ మీన్ సన్లైట్తో మనకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అది లేదు, ఇక్కడ చాలా డిఫికల్ట్. అండ్ స్కూల్స్కి డ్రాప్ అండ్ పికప్ ఎవ్రీథింగ్ బస్సే కాబట్టి. అండ్ సోషల్ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ షాపింగ్ మాల్, ఎస్పెషల్లీ షాపింగ్ మాల్స్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. బట్ లండన్లో చెప్తున్నాను కదా, ఇది మొత్తం గ్రీనరీ. ఎవరికైతే న్యాచురల్ బ్యూటీ, నేచర్ అనేది ఎవరికైతే చాలా ఇష్టమో వాళ్ళైతే రియల్గా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్లీ ఆపోజిట్ ఫ్రమ్ దుబాయ్ టు లండన్ లైఫ్. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి కంట్రీకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. బట్ మనము మూవ్ అయ్యేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి మూవ్ అవ్వాలి. అండ్ మూవ్ అయ్యాక మనకి రిగ్రెట్ అనేది ఉండకూడదు. ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు స్టిల్ ఇప్పటికీ అనిపిస్తుంది మేము లండన్కి మూవ్ అయ్యాము, ఇది ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నామా అని చెప్పేసి. ఎందుకంటే దుబాయ్లో ఉన్నప్పుడు ఇయర్లీ 2 times ఇండియాకి వెళ్ళొచ్చే వాళ్ళం. బట్ లండన్ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే అన్నీ ఆలోచించాల్సి వస్తుంది. సో ట్రావెల్ చేయడం కూడా కష్టం అన్నట్టు. సో చాలా చిన్న చిన్న థింగ్స్ మనం అన్నీ మైండ్లో పెట్టుకొని మూవ్ అవ్వాలి అన్నమాట. ఫైనల్లీ ఏ కంట్రీలో ఉన్నా కానీ మనం కష్టపడాల్సిందే. దుబాయ్ నుంచి లండన్కి మూవ్ అవుతున్న వాళ్ళ కోసం ఎస్పెషల్లీ నేను ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. అస్సలు దుబాయ్ నుంచి మీరు లండన్కి అస్సలకే రాకండి. మీకు చాలా రిగ్రెట్ ఉంటుంది మీరు లండన్కి వచ్చాక. అసలు చెప్పలేం ఎంత మిస్ అవుతారో దుబాయ్ని. ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ దుబాయ్ని మాత్రం కంపల్సరీ మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడ యూజువల్లీ ఎవరైనా కలిసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము దుబాయ్ నుంచి వచ్చాము అంటే అందరూ యూకే నుంచి దుబాయ్కి వెళ్తారు, మీరేంటి దుబాయ్ నుంచి యూకేకి వచ్చారు అని అన్నారు. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చాలామంది యూకే నుంచి దుబాయ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడి కల్చర్, అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ ఎస్పెషల్లీ సన్, వార్మ్ వెదర్ అండ్ లగ్జరియస్ షాపింగ్ మాల్స్, కార్స్ ఎక్సెట్రా. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను అడిగితే మాత్రం అస్సలు రాకండి యూకేకి. వచ్చారంటే ఇంకంతే. జస్ట్ ఒకసారి కావాలంటే మీరు విజిట్కి వచ్చి ఒక 2 months 3 months ఉండి చూడండి, మీకు సెట్ అవుతుంది అనుకుంటేనే అప్పుడు మూవ్ అవ్వండి యూకేకి, లేకపోతే లేదు. అండ్ ఫైనల్లీ నా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను నెక్స్ట్ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ టుమారో. లైక్ 20% కార్బ్స్ తీసుకుంటూ 80% ప్రోటీన్ ఫుడ్తో నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఏంటంటే లండన్కి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ more than 15 kgs పుట్ ఆన్ అయిపోయాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో నేను కన్నా ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే నా కింద కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ. నేను 50 days వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఎలా వెయిట్ లాస్ అవుదాము ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసేయండి.